ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు తప్పుడు మార్గంలో వినియోగిస్తుంటే కొంతమంది దానిని సరిచేసేటువంటి బాధ్యత న్యాయస్థానాలు తీసుకున్నాయి. నిజంగా కులం పేరుతో దూషిస్తే ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. కానీ రాజకీయాల కోసం కుల దూషణ అన్నటువంటి ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఓ తీర్పు ఇంట్లో ఇతరులు ఎవరూ లేనప్పుడు అన్న మాటలకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించదని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ స్పష్టం చేస్తుంది. పబ్లిక్గా అందరూ చూస్తున్నప్పుడు కులపరంగా చేసే వ్యాఖ్యలపైన కేసు పెట్టచ్చని చెప్పింది. కావాలని తన కుమారుని 12వ తరగతి పరీక్షలో ఫెయిల్ చేశారని ఓ వ్యక్తి పాఠశాల యజమాని ఇంటికి వెళ్ళి వాదనకు దిగారు. ఈ సందర్భంగా తనను కులం పేరుతో దూషించారంటూ అతడే అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టారు. అయితే తనను ఏమని దూషించారో ఆ సమయంలో అక్కడ ఎవరైనా ఉన్నారా అన్న విషయాన్ని వెల్లడించలేదు. ఆ ఇంట్లో కానీ సమీపంలో కానీ ఎవరు లేనందున దాన్ని బహిరంగ ప్రదేశాల్లో చేసిన విమర్శగా పరిగణించలేమని జడ్జి చెప్పారు. సంఘటన చూసిన వాళ్ళు కూడా ఎవరు లేరని చెప్పారు. కేసును కొట్టేశారు. అసలు పాయింట్ ఏంటి? మార్కులు మా వాడికి సరిగ్గా రాలేదంటే సరిగ్గా చదవట్లేదయ్యా అన్నారు అనుకోండి, అది కూడా కుల దూషణ అంటూ తీసుకొచ్చి మాస్టర్ మీదనే కేసు పెట్టారు. అది ఇప్పుడు కొట్టేసింది కోర్టు.